హలో సెక్రటరీ మేడం ఫోటో తీయకుండా మేడం ఫోటో తీయకుండా ఇంకోటి ఫోటో తీయకుండా సర్పంచ్ బస్సు సర్పంచ్ ఉప సర్పంచ్ సర్పంచ్ ఇద్దరు సెలవు దిక్కురాండి మేడం. జరగడం ఉప సర్పంచ్ ఇక్కడ పిలివండి ఇక్కడ వస్తున్నా మేడం ఇక్కడ ఫేస్ అంటే మెంబర్ ఉప సర్పంచ్ రాలేదంటనా బాగున్నది అనిపిస్తారు ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి రెడ్డి వాళ్ళ అమౌంట్ सबको जा रहे थे सबको डालना है बटे आप अरे नो फोन खड़े खड़ा जरा तुम बोला गया सरकार में रखो कार एमआईएम का लीडर है अच्छा बोलता है एमआईएम लीडर हां कहा मैं तुम इधर देर रखो ఇలా అందరూ పెట్టుకుంటే కొండ మీద అందరూ అక్కడ ఒకసారి इधर आओ लेडीज बोलो ओके अम्मी राबिया इधर आओ मैडम को डाल और एक सरपंच अम्मा को ये सरपंच अम्मा को डालो సెక్రటరీ అమ్మ పేరు చెప్తలేరుగా सेक्रेटरी सर चलो चलो बाहर से जरा ऐसा लाइन से ठहरो चल फोटो ले ఇక్కడ రా లాస్ట్ ఒకటి దిగుదామా इसका लेना जी एमआईएम का जरा लीडर का इनमें भी ఏమో ఈ అభిప్రాయం చెప్పండి చేస్తున్నది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇగో మేడం మేము ముగ్గురు అన్నదమ్ములం ఉంటాం ఒకటే జాగల మా అమ్మల స్థానంలో మేము 3-4 సంవత్సరాలు 10 సంవత్సరాలైన పెళ్లి 10 సంవత్సరాల నుంచి ఒకటే ఇంట్లో మేము ప్రారంభం చేస్తున్నాం అది కూడా 40 గదాల్లో మేము ఉంటున్నాం మా ఫ్యామిలీ गत ప్రభుత్వానికి ఇప్పుడు మంచిగా చెప్పారు जो केसीआर का जो पिछले 10 साल जो गए उसके अंदर हमको कुछ भी ऐसी बेनिफिट्स नहीं मिली आज हमारे को रेवंत रेड्डी की गवर्नमेंट के अंदर हमारे निर्मला मैडम और राम रेड्डी साहब ZPTC चेयरमैन और जग्गा रेड्डी साहब भीम पटेल और हमारे गांव के सरपंच वार्ड मेंबर सबकी मेहनत से आज हमारे को ये इंदिरा इल्लू स्कीम हमारे अंदर सैंक्शन हुआ है
और इसके अंदर कोई पैसे की रुकावट और कोई तकलीफ ना कोई आके हमारे को सताना, कोई कोशिश इसके अंदर नहीं हुई। सब अल्हम्दुलिल्लाह, सब इनकी दुआओं से हमारे को अच्छा, हमारी फैमिली और हमारे माँ बाप को रहने के लिए एक अच्छी सहूलत मिली। आप लोगों को और रेवंत रेड्डी साहब और राहुल गांधी साहब, सोनिया गांधी मैडम को भी मैं मुबारकबाद देता हूँ। और उससे जग्गा रेड्डी साहब और निर्मला मैडम साहब और राम रेड्डी साहब और भीम पटेल साहब और गांव के सरपंच सब वार्ड नंबरों को मैं अपनी तरफ से मुबारकबाद देता हूँ कि इसी तरीके से हमारे गांव के अंदर और ऐसे गरीबों को मकान मिले तो बहुत अच्छा हो गया। वो गवर्नमेंट अच्छा हुआ, ये गवर्नमेंट यही गवर्नमेंट हमारे लिए बहुत अच्छा है, क्योंकि हमारी जगह के अंदर घर बना के जिंदगी गुजारना ये हमारे लिए अच्छा है। और गांव में भी हमारे पहचान भी बन सकती है। और दूसरे तरफ घर मिलेगा तो उसके अंदर अपन जाके रह नहीं सकते और जिंदगी गुजार नहीं सकते। यही बहुत बेहतर काम है। और रेवंत रेड्डी साहब को भी मैं मुबारकबाद देता हूं कि बहुत अच्छा आप काम किए हमारे लिए, गरीब फैमिली के लिए। आपको भी मुबारक। జై కాంగ్రెస్ పార్టీ. ఆత్మకూరు గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశానికి నన్ను పిలవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి చేసిన కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ నిఖిత లింగచారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, హౌసింగ్ డి మాధవరెడ్డి గారికి, అలాగే ఏ మేడం గారికి, అలాగే విలేజ్ సెక్రటరీకి, ఉప సర్పంచ్ కు, వార్డ్ మెంబర్లకి, ఎక్స్ సర్పంచ్ కి, మరి ఇక్కడ విచ్చేసిన పూర ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, గృహప్రవేశము అంటే చుట్టాలే ఉంటారు, అవునా? మరి ఈరోజు శైలజ కుటుంబ సభ్యులు ఎవరిని పిలిచిండ్రు? ఈరోజు అధికారులను పిలిచిండ్రు, గ్రామ ప్రజలందరినీ కూడా పిలిచిండ్రు. అంటే దీన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు అనేది మనందరికి అర్థమైపోయింది. ఈరోజు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో స్థలం ఉన్నా ఇల్లు కట్టుకునే స్థాయిలో లేకపోవడం, మరి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసి మరి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఏం చెప్పారు? ఇది ప్రజాపాలన. ప్రభుత్వం అంటే ప్రజలను దోచుకునేది కాదు, ప్రజలకు చేసే భాగ్యము కల్పించిన వాళ్ళు. ఓటు అనేది మనల్ని నమ్మి మనకు ఓటు వేస్తే వాళ్ళకు నమ్మకంగా పనులు చేయాలని ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చిండ్రో అదే మాట ప్రకారంగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఆత్మకూరులో 100 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇంకా కూడా మరి డి గారు చెప్పినట్టు ఎవరైనా అయితే కావాలి, ఎందుకంటే 10 ఏళ్ళు మనం అలవాటు పడ్డాము. ఏది చేసినా ఇక ఏమొస్తుంది, దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే కదా. జిరాక్స్లు ఫోటోలు పెట్టడమే తప్ప, ఆ నీ సేవ చుట్టూ తిరగడమే తప్ప రాత్రి భాగాలు కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి అలాగే ఇంకా కూడా మన మనసులో పాతుకుపోయింది, ఇవి కావేమో రావేమో, మనం అనవసరంగా ఎందుకు పెడతామనే ఆలోచన ఎవరికైనా ఉన్నా అది పక్కన పెట్టేయండి. మళ్ళీ మీకు అవకాశం కూడా డిఈ గారు ఇస్తా, ఇంకా అప్లికేషన్ పెట్టని వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని నేను కూడా చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేసింది? మండలి ఎక్కడిచ్చింది సార్ డబుల్ బెడ్రూమ్? సిద్ధాపూర్ విలేజ్ లోనే ఇచ్చిండ్రు. మరి సిద్ధాపూర్ విలేజ్ పోవడానికి మీ ఊళ్ళో ఎవరికైనా ఇష్టం ఉందా? లేదు. అది ఆలోచన చేయాలి. ఏదో మాట ఇచ్చినాం కదా, వాళ్ళు పశువులు, వాళ్ళకు లెక్క లేదు, వాళ్ళకి తెలివి లేదు, ఇంకా సోయి లేదు అనే మాట్లాడిండ్రు, అవునా? అట్లని ఎక్కడ అంటే అక్కడ పోయి ఉండగలుగుతామా? సిద్ధాపూర్ కాలంలో అడక తినిపోయినట్టు ఉంటుంది, అంతేనా? పోవాలా, రాత్రి పడుకోవాలా, మళ్ళీ తెల్లారంగా మన ఊరికి రావాలి. రోజు రానికపోనీకి ఏమవుతుంది? ఖర్చే కదా. డీజిల్ పోసుకున్నా, పెట్రోల్ పోసుకున్నా, ఆటోకు పోయినా, బస్సుకు పోయినా పైసలు పెట్టాల్సిందే. మరి టైం వేస్ట్, పైసలు వేస్ట్, ఆడ సుఖపడ్డం లేదు, ఆడ ఉండి తృప్తి పడ్డం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి. ఊర్లోనే స్థలం ఉంటే వాళ్ళకి ఆడగట్టియడమే నిజమైన ప్రభుత్వం. ప్రజలకు అది కావాలి కానీ
ఏదో లోటంగా పెదవికి ఆశపడ్డట్టు అది ఎప్పుడు ఊడిపడుతుంది ఎప్పుడు తిందామన్నట్టుగా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ అంటేనే కన్న తల్లి లాంటిది. ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకముందు కూడా సేవలు చేస్తూనే వస్తుంది. దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రతి ఊరు గల్లీ గల్లీ కూడా సేవలు అందిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ. ఏది చేసినా 10 ఏళ్ల ముందే గాని ఇక్కడ రోడ్లు గాని మరి బోర్లు గాని వేసింది ఎవరే అంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. మరి ఇప్పుడు కూడా మీకోసం రాత్రి పగళ్ళు కూడా సీఎం గాని మంత్రులు గాని నిజంగా మాకు చిన్న పదవికే మేము కింద మీద అయిపోతున్నాము, కానీ వాళ్ళు 18 గంటలు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ సొంతానికి 2 గంటలు, పండుకోవడానికి ఒక 4 గంటలే ఉపయోగిస్తున్నారు. ఎందుకోసము? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. దానికి తోడు మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మరి మీ విలేజ్ లో గాని, మండల్లో గాని, కాన్స్టిట్యున్సీలో గాని ఈసారి మరి ఏది ఏమున్నా కాంగ్రెస్ పార్టీకి చేస్తేనే వ్యక్తి. ఇప్పుడు ఈయన వేరే పార్టీ ఉంటే నేను వస్తుంటేనా, వేరే పార్టీ సర్పంచ్ ఉంటే నాకు స్థానం ఉంటుండేనా? ఉండకుంటే మరి ఇలాంటి పనులు చేసి కూడా మేము మీ మధ్యలోకి రాలేకపోతున్నాం. కాబట్టి ఆత్మకూరు ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ముందు వచ్చేది కూడా ఇలాగే కట్టుబడి ఉండి మరి ప్రజలకు మీకు అవసరం లేకపోవచ్చు, ఇల్లు మీకు అవసరం లేకపోయినా ఇల్లు లేని వాళ్ళకు మీ ఓటు అవసరం పడుతుంది. మీరు ఓటేస్తే మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే లేని వాళ్లకు పైసలు అవసరం లేదు. మీరు ఓటు వేస్తే చాలు, వాళ్ళకి సన్న బియ్యం వస్తాయి, రేషన్ కార్డు వస్తుంది, మరి 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, మరి ఇట్లాంటి గృహప్రవేశాలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఇప్పుడే రామరెడ్డి బైపాస్ రోడ్డు వేస్తే గ్రామం చాలా పెద్ద గ్రామం, మండలంలో పెద్ద గ్రామం ఆత్మకూరు. మరి ఇలాంటి గ్రామానికి మరి బైపాస్ రోడ్ వచ్చిందనుకో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. రోడే కదా, రోడ్డు ఉంటే ఎక్కడైనా పోవచ్చు, రోడ్డు ఉంటేనే మరి ఇల్లు కట్టుకోవచ్చు, కంపెనీలు చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, అన్నిటికీ సదుపాయం రోడ్డే. కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ రోడ్డు మరి మీరందరూ కూడా కూర్చొని తీర్మానం చేసి గ్రామ పంచాయతీలో త్వరగా వేస్తే మరి రోడ్డు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా అక్క చెల్లెలకి 48 గంటలే బస్సు ఫ్రీ వచ్చిందా లేదా? ఎక్కుతున్నామా బస్సులో? మరి అలాంటి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. ఆ డబుల్ బెడ్రూమ్ లో నేను ఎలక్షన్ల ముందు పోయినా, ఏమన్నా తెలుసా? ఈ డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇచ్చిండో గానీ నీళ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సరిగ్గా లేదు, ఏది కూడా లేదు. మమ్మల్ని ఏదో కుక్కలను తీసుకుపోయి అక్కడ ఊరెనకలు వేస్తాం చూడండి, ఏమంటారు దాన్ని, బంజర్ తోటి. మమ్మల్ని అందరు బంజర్ తోటిలో కట్టి పెట్టిండ్రు. నాకేమి వసతి లేదు. ఈ రోజు వస్తే మరి ఎంత సంతోషంగా ఉంది. ఆ ఇంట్లోకి వెళ్తూనే మరి ఆనందం అనిపించింది. మరి దాంట్లో పూజ గది పెట్టుకున్నారు, వంట గది పెట్టుకున్నారు, బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్, బయట మెట్ల కింద కూడా పాత్ర పెట్టుకున్నారు. ఎంత చక్కగా మరి ఈ రోజు ఏర్పాటు చేసి మరి ఎక్కడ కూడా బిల్లు ఆపలేదు. ఎక్కడ కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ బిల్లు ఆపట్లేదు. దయచేసి మీరంతా గమనించండి. ఏ విధంగా కట్టడం జరుగుతుందో దానికి మన దేశంలోనే 5 లక్షల ఇంటికి కట్టుకోవడానికి ఇస్తుందంటే ఎక్కడ లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇస్తుందని తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది. మరి మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మీ అందరి సంతోషమే మా సంతోషం. ఈరోజు మరి